హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీలే మిషన్ టు మూరే మిషన్ కన్వర్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ తీసుకున్నాను కదా. ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి మూలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. దానికన్నా ముందు మనం ఇక్కడ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డేటా నోట్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇన్పుట్ డేటా అనేది ఇక్కడ నోట్ చేసినట్లయితే ఇక్కడ ఈ మీలే మిషన్లో ఈ డివైడెడ్ బైకి టాప్ ఉన్న డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఏబీ ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ వచ్చి మనకి ఏమవుతుందంటే స్మాల్ ఏబీ. నెక్స్ట్ అదేవిధంగా అవుట్పుట్ డేటా నోట్ చేసినట్లయితే మనం ఈ మీలే మిషన్లో ఇక్కడ డివైడెడ్ బైకి బాటమ్ ఉన్న డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 01 ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది మనం 01గా నోట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్ నుంచి మూరే మిషన్ స్టేట్ డయాగ్రామ్ ఎలా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇనిషియల్ స్టేట్ ఏ నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఏ అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏ స్టేట్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఏ స్టేట్ నుండి ఇన్పుట్ ఏకి బీకి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నుంచి బి నోట్ చేయాలి. సో అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి ఆ 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఏ ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ బీకి సికి మూవ్ అయింది. కాబట్టి ఇక్కడ ఏ నుంచి సికి నోట్ చేయాలి. కాబట్టి ఇక్కడ సి అనేది ఇలా నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 0 ఉంది. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0 నోట్ చేసుకోవాలి. అగైన్ ఇన్పుట్ డేటా బి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఏ స్టేట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి నోట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ ఏకి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది. కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా 1కి నోట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా 0 ఉంది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేసుకోవాలి. కాబట్టి బి నుంచి నేను ఇక్కడ అవుట్పుట్ 1 అనేది నోట్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఎలా నోట్ చేశానంటే బి అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకున్నాను. కాబట్టి దీన్ని రెండింటిని సపరేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ వచ్చి దీన్ని B0గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0గా ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ డివైడెడ్ బై పెట్టాలి, లేదా కామా అన్న మనం పెట్టుకోవచ్చు. అగైన్ ఇక్కడ మనకి దీన్ని కూడా సపరేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా 1 ఉంది కాబట్టి దీన్ని B1గా నోట్ చేసుకున్నాను, కామా పెట్టుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనకి ఇన్పుట్ ఏకి నోట్ చేశాను కాబట్టి ఆ ఏ అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ బికి సికి మూవ్ అయింది. కాబట్టి ఆ సికి కూడా మనకి ఏంది, అవుట్పుట్ అనేది 0కి మూవ్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ అవుట్పుట్ 0 అనేది ఇక్కడ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ బి స్టేట్ నుంచి సి అవుట్పుట్ 0 ఉన్న స్టేట్కి ఇలా నోట్ చేసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ ఇన్పుట్ అనేది బి కాబట్టి ఆ బి అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో బి స్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సి స్టేట్కి నోట్ చేసుకున్నాం. సో కాబట్టి ఇక్కడ సి స్టేట్కి ఇన్పుట్ ఏకి బీకి మూవ్ అయింది. అది కూడా మనకి ఏంది, అవుట్పుట్ 0 ఉన్న బీకి. కాబట్టి మనం ఇక్కడ ఈ సి స్టేట్ నుంచి 0 అవుట్పుట్ ఉన్న బి స్టేట్కి ఇలా నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సి స్టేట్ నుంచి బి స్టేట్ 0 అవుట్పుట్ ఉన్న బి స్టేట్కి ఇలా నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ ఇన్పుట్ వచ్చి మనకి ఏగా నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ సి స్టేట్కి బి ఇన్పుట్ ఉన్న స్టేట్ వచ్చి సేమ్ అదే స్టేటు. అగైన్ ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది 1కి నోట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి సి స్టేట్కి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి దీన్ని మనం సపరేట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ సి నుంచి అవుట్పుట్ 1 ఉన్న స్టేట్కి నోట్ చేయాలి. కాబట్టి సి ఇక్కడ అవుట్పుట్ 1 నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ డేటా బి ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ రెండు సపరేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒకసారి చూడండి, ఈ సి స్టేట్కి ఇక్కడ అవుట్పుట్ 1 ఉంది కాబట్టి నేను ఇక్కడ C1గా డిఫైన్ చేసుకున్నాను. అగైన్ ఈ సి స్టేట్కి అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి ఇక్కడ C0గా తీసుకున్నాను. సో కాబట్టి ఈ విధంగా మనము ఈ 2 స్టేట్స్ని సపరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఏబి ఇన్పుట్కి చెక్ చేసాము. నెక్స్ట్ బి స్టేట్కి అంటే ఇక్కడ 0 ఉన్న స్టేట్కి ఏబిని నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ సి స్టేట్కి అంటే 0 అవుట్పుట్ ఉన్న స్టేట్కి ఇక్కడ ఏ ఇన్పుట్కి బి ఇన్పుట్కి నోట్ చేసుకున్నాం. కానీ ఇక్కడ మనకి B1కి C1కి ఈ 2 స్టేట్స్కి మనం నోట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మనం వీటికి కూడా
మనం ట్రాన్సిషన్స్ అనేటివి నోట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ బి స్టేట్కి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ ఏకి అవుట్పుట్ 1 ఉన్న బి స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 1 ఉన్న బి స్టేట్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్ అనేది ఏగా తీసుకుంటాం. నెక్స్ట్ బి స్టేట్కి బి ఇన్పుట్ ఉన్న స్టేట్ వచ్చి సికి ఉంది. అది కూడా మనకేంది 0 అవుట్పుట్ ఉన్న సి స్టేట్కి. కాబట్టి ఇప్పుడు మనము బి స్టేట్ నుంచి 0 అవుట్పుట్ ఉన్న సి స్టేట్ అంటే ఇది. కాబట్టి ఇక్కడ నుంచి మనము ట్రాన్సిషన్ అనేది ఇక్కడికి నోట్ చేసుకోవాలి. అగైన్ ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది బి కాబట్టి బి అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి నోట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ ఏ ఉండేది బి స్టేట్కి మూవ్ చేయాలి. అది కూడా మనకి ఏంది 0 అవుట్పుట్ ఉన్న బి స్టేట్కి. కాబట్టి ఇప్పుడు మనము 0 అవుట్పుట్ ఉన్న బి స్టేట్ అంటే ఇది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ సి నుంచి బికి నోట్ చేసుకున్నాము. అగైన్ ఇక్కడ ఇన్పుట్ వచ్చి ఏ కాబట్టి అది ఏ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి బి ఇన్పుట్ ఉన్న స్టేటు సేమ్ అదే స్టేటు. అది కూడా మనకి ఏంది 1 అవుట్పుట్ ఉన్న సి స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనము సి 1 ఉన్న అవుట్పుట్ స్టేట్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం నోట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ అనేది బి కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మనము మీలే మెషిన్ నుంచి మూరే మెషిన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ వీటికి మనం స్టేట్ టేబుల్స్ నోట్ చేయాలనుకుంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పిన డేటా ప్రకారం మనం నోట్ చేసుకుంటాం.